స్టాక్ మార్కెట్ రూల్స్ నేర్చుకోకుండా స్టాక్ మార్కెట్లో చాలామంది జర్నీ చేస్తున్నారు, నష్టాలు పాలవుతున్నారు. సో ముందుగా లాస్ట్ వీడియోలో మనం ఈ రూల్ నేర్చుకున్నాం. కట్ ద లాసెస్ అండ్ లెట్ ద ప్రాఫిట్స్ రన్ అనే రూల్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు సెకండ్ రూల్గా బీవేర్ ద పెన్నీ స్టాక్స్ అనేది సెకండ్ రూల్. అంటే ఏంటి? ప్రపంచవ్యాప్తంగా ఈ స్టాక్ మార్కెట్ ఉండే ఎక్స్పర్ట్స్ యొక్క అనుభవాల నుంచి ఈ రూల్స్ తయారు చేశారు. మనం ఏంటంటే మన తెలివైన పని ఏంటంటే ఆ రూల్స్ ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ రూల్ మనం ఎవరు ఫాలో అవ్వట్లేదు. ఇప్పుడు తెలుసుకుని చాలామంది మేము ఫాలో అవుతామని చెప్తున్నారు, సంతోషం. ఈ రెండో రూల్ ఏంటంటే మనం స్టాక్ మార్కెట్ బిగినింగ్లో, ఇన్వెస్ట్మెంట్ బిగినింగ్లో మనం ఏం చేస్తామంటే బాగా తక్కువ రేట్లు ఉన్నాయి కొనుక్కుంటే బాగా పెరుగుతాయి అనేది ఒక ఆలోచన ప్రతి వాళ్ళకి ఉంటుంది. అందువల్ల ఏంటంటే మనం ఈ ఇంటర్నెట్లో చూసినప్పుడు ఏ స్టాక్ బాగా పడిపోయింది, ఏ స్టాక్ బాగా తక్కువ రేటు ఉందనేది చూసి సహజంగా ఇది కొంటుంటాం. కానీ వాస్తవంగా జరిగేది ఏంటంటే అటువంటి షేర్లన్నీ కూడా ఏ కారణం చేత పడిపోయినాయో మనకు తెలియదు. అందువల్ల ఏంటంటే అవన్నీ కూడా మళ్ళీ పెరగడానికి చాలా సమయం పడుతుంది. ఒకసారి జీరో అయిపోతాయి. ఈ పెన్నీ స్టాక్స్ అన్నీ కూడా ఎక్కువ శాతం జీరో అవుతుంటాయి. ఇంకా ఇవి స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవ్వవు. మన దగ్గర ఉన్న అమ్ముకోలేని పరిస్థితి ఉంటుంది. అందువల్ల ఏంటంటే పొరపాటును కూడా మనం ఈ స్టాక్ మార్కెట్లో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రేట్ తక్కువ ఉందని కొనడం అనేది చాలా చాలా తప్పు. దానికి కారణాలు మనం అన్వేషించలేము, తెలుసుకోలేము. అందువలన బాగా ఎక్కువ ట్రేడ్ అయ్యాయి. మోస్ట్లీ కొత్త వాళ్ళు లార్జ్ క్యాప్స్లో వెళ్ళాలన్నమాట. అంటే నిఫ్టీ 50 అనేది అందరికీ తెలిసిందే. నిఫ్టీ 50లో ఒక 50 స్టాక్స్ ఉంటాయి. ముందు ఆ స్టాక్స్ కొనుక్కుంటే మనకి ఏమవుతుందంటే ఏదో రేట్లో మనం అమ్ముకోగలుగుతాం. అదర్వైజ్ పెన్నీ స్టాక్స్ ఉంటే అమ్మటం చాలా కష్టం అవుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ ఇప్పుడైనా నేర్చుకోండి. నేర్చుకుని మీకు దీని మీద ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు అన్నీ ఆన్లైన్లోనే ఫ్రీగా తెలియజేస్తాం.